సో ఇప్పటి వరకు కూడా హోమాది కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. మరైతే ఇప్పుడు మనతో పాటు మాడుగుల శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి కార్తీక మాసం విశిష్టత, అలాగే ఈ కోటి దీపోత్సవంలో ఆయన పాత్ర ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం గురువుగారు. అమ్మ ఆశీర్వచనం తల్లి. గురుగారు, అసలు కార్తీక మాసం విశిష్టత ఏంటి? ఈ కార్తీక మాసంలో ఏ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్న. సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు, జగన్మాత జగత్పిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరులకు అత్యంత పరమ పవిత్రమైన ముఖ్యమైనటువంటి మాసముగా కార్తీక మాసము చెప్పబడి ఉన్నది. అయితే మామూలుగా శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అనేటువంటిది కూడా ఉన్నది. శివకేశవులకు భేదము లేదు అని. ఇద్దరూ ఒకరిని ఈ సమయంలో ఎవరినైతే మనము ఈ మాసంలో పూజించుకుంటామో అలాగే ఇద్దరు సంతృప్తి చెందుతారు అనేటువంటిదే ఉన్నది శాస్త్రములో. ఇటువంటి పరమ పుణ్యప్రదమైనటువంటి మాసములో ఎన్నో చోట్ల అనేక రకాలుగా దేవాలయాలలోకి వెళ్ళి అభిషేకాలు అవి చేసుకోవటము సర్వసాధారణం. కానీ ఈ కోటి దీపోత్సవము అనేటువంటి విశేషమైనటువంటి ఈ ప్రాంగణములో జరుగుతూ ఉండేటువంటి దీంట్లో పాల్గొనటం అనేటువంటిది చాలా పరమ పుణ్యప్రదమైనటువంటిదిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్థానము అంత గొప్పది. ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా విజయము లభిస్తుంది, మేలు జరుగుతుంది అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి, ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఇక్కడ చేసేటువంటి విధి విధానాలు కానీ శాస్త్రోక్తమైనటువంటి పద్ధతులలో హోమ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇందాక ఆయన అర్చకుల వారు నాకంతా కూడా తెలియజేశారు. ఇక్కడ జరిగేటువంటి విధి విధానాలు అన్నీ కూడా ఈ పీఠము ద్వారా జరుగుతూ ఉండేటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే యథార్థముగా, ఎక్కడైతే పద్ధతిగా, ఎక్కడైతే జరగాల్సినటువంటి రీతిలో జరుగుతూ ఉన్నదో, ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉన్నదో అక్కడ విశేషముగా భగవంతుడు సంతృప్తి చెంది మనకు ఇవ్వవలసినటువంటి ఏదైతే మనకు ఆశీర్వచనము కావాలో అది ఇక్కడ పరిపూర్ణముగా దక్కుతుంది యావత్ ప్రజానీకానికి అనేటువంటిది నాకు తెలుస్తూ ఉన్నది తల్లి. అందువలన ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము ఈ ప్రాంతము వాళ్ళకే అని కాకుండా ప్రసార మాధ్యమాల ద్వారా చూసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మామూలుగా శ్రీశైల శిఖరము దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్నాడు. అంటే శ్రీశైల శిఖరము అంటే శిఖరాన్ని చూస్తేనే అని కాదు, పేరు ఉచ్చరిస్తేనే మనము సంకల్పంలో శ్రీశైలస్య మనము ఫలానా ప్రాంతము ప్రదేశే అని చెప్పుకుంటాం. అటువంటి పుణ్యప్రదమైనటువంటి క్షేత్రాలలో ఉండేటువంటి పరమేశ్వరుడు ఇక్కడ ఈ ప్రాంగణమే కాకుండా అనేక రకాల ప్రాంగణాలలో మరి భగవంతుడు సర్వాంతర్యామి కదా, అన్ని చోట్ల ఉంటాడు కదా. కానీ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ జరిగేటువంటి విధి విధానాలను చూస్తే తెలుస్తూ ఉన్నది. ఓకే గురుగారు, అయితే ఈ కాలంలో ఈ ఏదైతే కార్తీక మాసం ఉందో ఈ సమయంలో మనము దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము, శివుడికి నివేదిస్తూ ఉంటాం దీపాన్ని. మరి ఆ దీపానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది? దీపము వెలిగించటము అనేటువంటిది ఏమిటంటే దీపోత్సవం అని అంటాము. దీపోత్సవం అంటే ఏమిటి అంటే, ఉత్సవము అనేటువంటి పదం ఎప్పుడొస్తున్నది? ఒక దీపము రెండు దీపాలు పెడితే కాదు. మన జీవితము, మనలో ఉండేటువంటి హృదయములో ఉండేటువంటి వెలుగు, అంతేకాకుండా జ్ఞానజ్యోతి అనేటువంటిది చాలా అవసరము ప్రతి మనిషికి కూడా. అటువంటి జ్ఞానజ్యోతి అనేటువంటిది రావాలి అంటే ఎందువల్ల రావాలి? మరి ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి మాసములో, పరమ పుణ్యప్రదమైనటువంటి ప్రదేశములో ఈ దీపము వెలిగించటము నెయ్యి ద్వారా ఎప్పుడైతే వెలిగిస్తామో, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? నెయ్యి దేనివల్ల వస్తున్నది? నెయ్యి పాలు పేరబెడితే పెరుగు అవుతున్నది. ఆ పెరుగును చిలికితే కదా, మథనము చేస్తే కదా వెన్న వస్తూ ఉన్నది. ఆ వెన్న ద్వారా కరగబెడితే కదా నెయ్యి వస్తున్నది.
అందులోనూ ఇవాళ సోమవారము నాడు నాకు భగవంతుడి యొక్క అమ్మవారు స్వామివారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉన్నది అని నేను భావిస్తున్నాను. ఈ ప్రాంగణానికి రావటం అనేటువంటిది ఎంతో అదృష్టము చేసుకుంటే తప్ప, 7 జన్మల పుణ్యఫలం అదృష్టము ఉంటే తప్ప ఇటువంటి పరమ పుణ్యప్రదేశమైనటువంటి ప్రదేశాలకు రావటము జరగదు. మనం అనుకుంటే కాదు, భగవంతుడి యొక్క ఆజ్ఞ ఉండాలి మనం రావటానికి కూడా. పిలవంగానే అన్ని చోట్లకు వెళ్ళలేం, కొన్ని చోట్లకే రాగలుగుతాం. అలా వచ్చాము. వచ్చి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా పొందుతున్నాము. కోటి దీపోత్సవము ద్వారా అందరూ వెలిగించటం అనేటువంటిది ఒక పద్ధతిగా ఎప్పుడైతే మనము సాయంకాలము దీపోత్సవము, సాయంకాలమే ఎందుకు అంటే పార్వతీ పరమేశ్వరులు ఆనందముతో కైలాస శిఖరములో సాయంకాలము పూట నృత్యగానము చేస్తారు అని శాస్త్రములో చెప్పబడి ఉన్నది. ఆ సమయములో తథాస్తు దేవతలు తథాస్తు తథాస్తు అంటూ ఉంటారంట. అటువంటి సమయంలో మనం ఎప్పుడైతే ఈ దీపాలు కోటి దీపోత్సవం అనేటువంటి కార్యక్రమములో పాల్గొని మనము వెలిగిస్తామో, ఆ దీపము వెలిగించటము వలన సర్వపాపహరం అన్నాడు. మనము తెలిసో తెలియకో చేసినటువంటి పాపాలు ఈ నేతి ద్వారా, ఆవు నెయ్యితో వెలిగించినటువంటి దీపము ద్వారా మనము పోగొట్టుకోవాలి అని అనేక రకాలుగా మనము దీపము వలన, అగరబత్తీలు వెలిగించటము వలన, పూజ చేయటం వలన, అలాగే పుష్పాలతో అర్చించటము వలన, అర్చన చేసుకోవటము వలన అనేక దాంట్లో దీపము వెలిగించటం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయముగా భావిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కగా కార్తీక మాసం విశిష్టత, అలాగే దీపానికి ఉన్న విశిష్టత గురించి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో చూశారు కదా, కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. వారిని ఆరాధించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకి గురువుగారి ద్వారా సందేశం అందింది. సో ఓవర్ టు స్టూడియో.